భరద్వాజ్ గారు, మిమ్మల్ని చూస్తే అసలు నమస్తే చేయాలా, వణక్కం చేయాలా, లేకపోతే లాల్ సలాం అనాలా, ఇంకా జై భీమ్, జై భారత్, జై హింద్, అసలు ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఒక నక్సలైట్ ఉద్యమాల దగ్గర నుంచి జర్నలిస్ట్గా, ఆ తర్వాత ఇంకా సోషల్ మీడియాలో మీరు చేసే హల్చల్, బరాబర్ భరద్వాజ్గా అవతారం, అసలు ఎక్కడ మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది సార్? అంటే మాది యాక్చువల్గా మా సొంతూరు బాపట్ల దగ్గర అండి. బాపట్ల దగ్గర కాజీపాలెం అని విలేజ్ అది. అయితే విజయవాడలో మా బ్రదర్ జాబ్ చేసేవారు. ఆయన విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో టీచరు. దాంతో ఆయన దగ్గర ఉన్నాను నేను. విజయవాడలో చదువు అంతా సాగటం, విజయవాడలో కొంచెం కమ్యూనిస్ట్ రాజకీయాలు, అంటే నేను 6వ తరగతి ఆ టైంలో మేడే ఉత్సవాల్లో పాల్గొన్నాను మొదటిసారి, సిపిఐ నాయకత్వంలో. అలా నాకు మొదటిసారి కార్ల్ మార్క్స్ అనేటువంటి పేరు విన్నాను అక్కడ. అదేదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత విజయవాడలోనే పడమట్లో నాస్తిక్ కేంద్రం ఉండేది. నాస్తిక్ కేంద్రం బోర్డు చూసి లోపలికి వెళ్ళాను ఒకసారి. లోపలికి వెళ్ళాను. తర్వాత నేను కొద్ది రోజులు దానిలో పని చేయాల్సి వచ్చింది. అంటే నేను డిగ్రీలో ఉండగా నాస్తిక్ కేంద్రంలో పనిచేశాను. గోపరాజు రామచంద్రరావు గారి, గోరా గారి నాస్తిక కేంద్రం విజయవాడ బెంచ్ సెంటర్ దగ్గర ఉంటుంది, ఇప్పటికీ ఉంది. ఆయన పిల్లలు లవణం గారు, తర్వాత విజయం గారు, వారు నిర్వహించేవారు. అయితే ఆయన అల్లుడు జొన్నలగడ్డ రామలింగయ్య పంతులు గారని, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన వాళ్ళల్లో ఆయన కూడా ఒకరు, గౌరా గారు అల్లుడు. ఆయన తన అనుభవాలని నాస్తిక యుగం పత్రికలో రాశాడు. రాస్తే కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర రాయాలి అనే ఉద్దేశంతో ఉన్న కేవీ రమణారెడ్డి గారు, ఆ రోజుల్లో ఇవి లేవు, జిరాక్సులు లేవు, లేకపోయేసరికి ఆయన నన్ను తీసుకెళ్ళి నాస్తిక్ కేంద్రంలో జాయిన్ చేశాడు. వాళ్ళకి లైబ్రరీ సెట్ చేయడానికి ఒక కుర్రాడు కావాలి. వాళ్ళకి ఆ పని చేసి పెడుతూ ఈ నాస్తిక యుగంలో వచ్చినటువంటి రామలింగయ్య పంతులు గారి అనుభవాలన్నీ నోట్స్లో రాసుకోవాలి. ఇది కార్యక్రమం. వాళ్ళు పొద్దున్నే టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు, ఉచితం జీతం ఇచ్చేవాళ్ళు, 120 రూపాయలు ఆ రోజుల్లో. ఇది 79, 80 ఆ ప్రాంతాల్లో. అలా నాస్తిక కేంద్రంతో నాకు ఒక అనుబంధం ఉంది. రెగ్యులర్గా నేను తర్వాత కూడా వెళ్ళేవాడిని వాళ్ళ దగ్గరికి. విజయం గారు చాలా బాగా మాట్లాడేవాడు. ఈ మధ్య చనిపోయారు ఆయన. వాళ్ళు అంటే నక్సలైట్లని జనజీవనంలోకి తీసుకురావాలి, అలాగే స్టువర్ట్పురం దొంగలను జనజీవనంలోకి తీసుకురావాలి, ఇలాంటి చాలా కార్యక్రమాలు నడిచేవి అక్కడ. ఈ నాస్తిక దీంతో పాటు నాకు కొంచెం అంటే నాకు ఇప్పటికీ ఒక అభిప్రాయం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ పార్టీలు, పర్టికులర్గా పీపుల్స్ వార్ రైజ్ మొదలు కావడానికి ముందు నాస్తిక హేతువాద ఉద్యమాలు చాలా బలంగా యువతను ప్రభావితం చేశాయి. కానీ పీపుల్స్ వార్ కొంచెం రైజ్ మొదలైన తర్వాత ఇవన్నీ తగ్గుముఖం పట్టాయి. మొత్తం అందరూ అటువైపు టర్న్ అవటం జరిగింది. అంటే పీపుల్స్ వార్ అనే కాదు, నక్సల్ పార్టీల వైపు యూత్ కొంత అట్రాక్ట్ అవ్వటం అనేది జరిగింది ఆ టైంలో. ఇది నేను ఒకసారి ఆయన అడిగాను విజయం గారిని, ఇలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అని. నేనేం ఫీల్ కాలేదు, జనాలకి ఏది నచ్చితే అటు వెళ్ళిపోతారు కదా, మన చేతుల్లో ఏముంది అన్నాడు ఆయన. అదొక ఇజం, అదొక ధోరణిలో. అలా ఆ టైంలో జనాలకి వేరే ఆప్షన్ ఉండేది కాదండి. అంటే బుక్ రీడింగ్ ఉండేది, పత్రికలు చదివేవాళ్ళం, దొరికిన పత్రిక ఏదైనా చదివేయటమే పనిగా ఉండేది. దాంతో కొంచెం చర్చలు కూడా జరిగేవి, ఏది కరెక్టు ఏది కాదు అని. ఇప్పుడు అదేదో అది కొరవడింది ఈ జనరేషన్లోనే అనిపిస్తుంది నాకు. ఎందుకు ఎఫ్బీలో కూడా చర్చలు జరుగుతున్నాయిగా, దానిలో మీరు అంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అంటే ఆ జనరేషన్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇప్పటికీ అని నా అనుమానం. ఇప్పటి కుర్రవాళ్ళు నాకెవరు చర్చలో అంత బలంగా తగలటం లేదు.
అప్పట్లో ఆల్టర్నేటివ్ ఐడియాలజీ మాట్లాడినప్పటికీ వచ్చి ఏదో పద్ధతిలో డిస్కస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు అంత డెమోక్రటిక్గా లేదు ప్రపంచం. ఓకే. అప్పుడు చాలా బాగుండేది వాతావరణం. అలాగే లెర్నింగ్ లైబ్రరీసు వీళ్ళు విపరీతంగా జనాలు అంటే పావలాకి పుస్తకం అద్దెకిచ్చేవాళ్ళు. అది తెచ్చి చదివేయటం ఏదైనా సరే నవల కావచ్చు ఏదైనా కానీ ఆ చదువరితనం అనేది బాగుండేది అవునండి. ఆ రోజుల్లో. ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు బుక్ రీడింగ్ అనేది ఎప్పుడైతే తగ్గిందో డిస్కషన్ చేయటానికి పాయింట్స్ కూడా దొరకడం లేదు ప్రపంచానికి. ఏం మాట్లాడాలి అనేది ఒక కన్ఫ్యూజన్, ఈ గందరగోళం. అలా నేను నాస్తిక సాహిత్యము చదివాను, విప్లవ సాహిత్యము చదివాను. అలాగే మాకు విజయవాడ మారుతి నగర్లో ఒక లెర్నింగ్ లైబ్రరీ ఉండేది. అతను నాకు మొదటిసారి ముళ్ళపూడి వెంకటరమణ గారి పుస్తకాలు పరిచయం చేశాడు. అది నన్ను ఆయన ప్రోజ్ చాలా అట్రాక్ట్ చేసింది, విపరీతంగా ప్రభావితం చేశాడు ఆయన నా మీద. నేను మూమెంట్లో ఉండగా పీపుల్స్ వార్లో నేను పనిచేస్తున్నప్పుడు నా మీద ఒక విమర్శ ఉండేది. అంటే నేను ఒకసారి ఒక కరపత్రం రాస్తూ, అది కూడా అరవిందరావు గారి మీదే రాస్తూ, అరవిందరావు పోలీస్ గెలివికి అని రాశాను. గెలివి అని అరవిందరావు పోలీస్ గెలివికి అని రాస్తే మా కంపోజరు దాన్ని నేను తప్పు రాశాను అనుకుని తెలివి అని రాశాడు. నేను ప్రూఫ్ రీడింగ్లో మళ్ళీ అది కొట్టేసి గే రాశాను. రాస్తే అతను వచ్చి అడిగాడు, ఏమంటే నేను కరెక్ట్ చేస్తే మళ్ళీ మీరేంటి తప్పు చేయమంటారు నన్ను అని. లేదా అది పోలీస్ గెలివి అని నేను రాశాను, ఇది జగదేకవీరుని కథ సినిమాలో డైలాగు, పాత మంత్రిది తెలివి, నాది గెలివి అంటాడు. ఎవరు? పాత మంత్రి ఏమో వంగర, కొత్త మంత్రి సిఎస్ఆర్ డైలాగ్ అది. పాత మంత్రిది కేవలం తెలివి ప్రభు, మనది గెలివి అంటాడు. అంటే రాజనాల అద్భుతం అంటాడు. తెలియక ఇదేదో కొత్తది, ఇంకా గొప్పది, ఇంకా చాలా గొప్పవాడు ఈయన అనుకుని, ఆ విధంగా మీరు కూడా తెలివి కంటే గెలివి చాలా గొప్పది కదా అంటాడు మళ్ళీ. అందుకని ఇది వాడాను నాయన, నువ్వు అప్పుడప్పుడు దుర్గా కళామందిరానికి వెళ్ళి విజయవాడ సినిమాలు చూస్తూ ఉండని చెప్పాను అతను. ఇది జరిగిన తర్వాత మా అంటే ఎన్ వేణుగోపాల్ అని జర్నలిస్టు, ఇప్పుడు వీక్షణం పత్రిక సంపాదకుడు ఆయన. అప్పుడు ఆంధ్రపత్రికలో పనిచేసేవాడు తను అన్నాడు, అంటే పింగళి ముళ్ళపూడి వీళ్ళ ప్రభావం లేకుండా నువ్వు రాయవా అన్నాడు. అంటే నన్ను అలా ఆవహించేశారు వాళ్ళు, నేనేం చేయలేదు. ఎక్కడున్నా ఎక్కడో చోట, అంటే ముళ్ళపూడి వెంకటరమణ లేకపోతే పింగళి నాగేంద్రరావు, వీళ్ళిద్దరూ లేకుండా నేను మాట్లాడలేను. తర్వాత ఆత్రేయ. మరి లెనిన్ ఎంత ప్రభావం? లెనిన్, కార్ల్ మార్క్స్, మావో, వాళ్ళ ముగ్గురు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేణికి చెందిన వాళ్ళండి. అంటే వాళ్ళు, మావో ప్రజా సాహిత్యం అని చెప్పి ఒక బుక్ రాశాడు ఆయన, ఒక వ్యాసం. అందులో చాలా స్పష్టంగా ఒక విషయం రాస్తాడు ఆయన, మీ ప్రాంతంలో ఏదైతే ప్రాచుర్యంలో ఉన్నటువంటి వాంగ్మయం ఉందో, అంటే మైథాలజీ అనే ఆయన ఉద్దేశం, మైథాలజీని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని క్షుణ్ణంగా చదవండి, డీకోడ్ చేయండి. అందులో చాలా నర్మగర్భంగా చాలా విషయాలు చెప్తారు. చాలా దేశాలకి ఏన్షియంట్ హిస్టరీ రాయసి ఉండదు, కానీ ఈ పురాణాలని మనం హిస్టరీ అనుకోకూడదు. అయినప్పటికీ దానిలో హిస్టరీ దొరుకుతుంది, దాన్ని మీరు డీకోడ్ చేసుకోవటంలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే అపహాస్యం చేస్తారో మీరు దాని మీద గౌరవం పోతుంది, మీకు అది అర్థం కాదు. అందుకని ముందు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాంగ్మయం, సాంప్రదాయ వాంగ్మయాన్ని గౌరవించటం నేర్చుకోండి అని రాస్తాడు ఆయన. అది నన్ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. దాదాపు ఇదే అభిప్రాయం లెనిన్ వ్యక్తం చేస్తాడు. విచిత్రంగా భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నటువంటి రామాయణాన్ని, భారతాన్ని ఎక్కువ రెడిక్యూల్ చేయటం కోసం ఎక్కువ సమయం కేటాయించారు. అంటే రామాయణ విషవృక్షం లాంటివి రాసి రంగనాయకమ్మ గారు, ఆవిడ సమయం వృధా చేసుకోవటం మాత్రమే కాకుండా చదువరుల సమయాన్ని కూడా ఆవిడ వృధా చేశారు.
అంటే ఇదే పరిస్థితి ఒకసారి ఎన్టీ రామారావు గారు కమలాకర కామేశ్వరరావు గారిని పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి దగ్గర ఉన్నాడు ఆయన. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, పెద్ద అబ్బాయి. వెళ్ళి కామేశ్వరరావు గారు, మీరు నేను పోయాక తెలుగులో ఎవరన్నా పౌరాణిక సినిమాలు తీస్తారా అని అడిగారు ఆయన రామారావు. ఇది ఆంధ్రప్రభలో రిపోర్ట్ అయినటువంటి స్టోరీ. అడిగితే కామేశ్వరరావు గారు చాలా సీరియస్గా, నీ తరహా పౌరాణికాలా నా తరహా పౌరాణికాలా అన్నాడు. రామారావు గారు అంటే అన్నాడు, అంటే నువ్వు ఒక ధోరణిలో తీస్తావు కదా బాబు, ఆ ధోరణిలో తీసేటువంటి సినిమాలు ఉండవని అంటున్నావా? లేదు, నేనేదో టెక్స్ట్ని ఫాలో అవుతాను, ఆ తరహా పౌరాణికాలు ఉండవని అంటున్నావా అన్నాడట. అప్పుడు రామారావు, నాకు అర్థమైంది మీరు ఎందుకు ఆ మాట అన్నారు. నేను పౌరాణిక విమర్శ చేస్తానేమో నా సినిమాల్లో, కానీ అపహాస్యం చేయను. అపహాస్యం చేయడం తప్పు అనేది కూడా నా అభిప్రాయమే. పౌరాణిక విమర్శ చేసి తీరాలనేది నా అభిప్రాయం. ఆ తర్వాత మీరు ఏమైనా నన్ను తప్పులేదు, కానీ మన ఇద్దరం పోయాక పౌరాణికాలు ఉంటాయంటారా ఉండవంటారా, అది నా క్వశ్చన్ అన్నట్టు. అది మనం ఎట్లా చెప్తామే, ఉన్నంతకాలం చూడటమే అని చెప్పి తప్పించుకున్నాడు ఆయన ఆ డిస్కషన్లో. అది మార్క్స్ కూడా అదే చెప్పాడు. మార్క్స్ కూడా మీరు దేన్ని రెడిక్యూల్ చేయొద్దు, చదవండి, డీకోడ్ చేసుకోండి. ఏది ఊరికనే అలా రాసి ఉండదు, దాన్ని పక్కకి పడేయటం లేకపోతే తీసి అవతల పడేయటం ఇలాంటి పనులు చేయొద్దు. దయచేసి చదవండి, అధ్యయనం చేయండి అనేది చెప్పాడు ఆయన కూడా. ఇండియన్ కమ్యూనిస్టులు ఆ పని చేయకపోవడం వలన ఇప్పటికీ భారతీయ సమాజం అర్థం కావడంలో ఒక లోపం జరిగిందేమో అనేది నేను ఫీల్ అవుతాను. అది ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ, అది సిపిఐ అయినప్పటికీ, సిపిఎం అయినప్పటికీ, సిపిఐ ఎంఎల్ పేరుతో ఉన్నటువంటి రకరకాల గ్రూపులు అయినప్పటికీ అందరూ చేసిన పని అదే. తద్వారా ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు అవతల వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు వీళ్ళకి మాట్లాడటానికి స్కోప్ లేకుండా పోయింది. అటువంటి తప్పు జరగకూడదు అనేది నాకు వాళ్ళని చదివిన తర్వాత అర్థమైన విషయం. అందుకని మనం ఏ సమాజంలో ఉన్నాము అని అనుకున్నప్పుడు ఆ సమాజానికి సంబంధించినటువంటి సమస్తమైన ప్రకృతి మనకు అర్థం కావాలి. అది సాహిత్యం నుంచే దొరుకుతుంది. ఆ సాహిత్యం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని చులకనగానో మరో విధంగానో చూడకూడదు, గౌరవించాలి. ఖచ్చితంగా గౌరవించినప్పుడే అది మనకి అర్థమవుతుంది. ఇలా ఒక చదవటం అనేది మొదలై అందరినీ, వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు, కానీ అందరి ఇన్ఫ్లుయెన్సు వస్తుంది. కాకపోతే ఎక్స్ప్రెషన్ దగ్గర నేను కొంచెం ముళ్ళపూడిని, పింగళ నాగేంద్రరావుని ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళ ధోరణిలో నా అభిప్రాయం చెప్పడానికి ఇష్టపడతాను. తర్వాత నాకు బాగా కనెక్ట్ అయిన ఇంకో రైటరు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఆయన చెప్పే పద్ధతి చాలా బాగుంటుంది. అంటే ఆయన ఒక టిపికల్ స్టైల్లో చెప్తాడు. అంటే తనని తాను అమాయకుడిగా పాఠకుడికి పరిచయం చేసుకుని, నాకేం తెలీదు అయినప్పటికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీరు తెలుసుకుంటే తెలుసుకోండి లేదంటే మానేయండి అన్న ధోరణిలో చెప్తాడు ఆయన. పూర్తి ప్రజాస్వామికంగా నడుస్తుంది ఆయన. ఎక్కడా కూడా ఆడియన్ లేకపోతే చదివేవాడిని బెత్తం పట్టుకుని చెప్తున్నట్టుగా ఉండదు. ఆయన బాధ్యతను తీసుకోరు. లేదు, ఆయన ఏది చెప్పినా అది దుర్మార్గమా సన్మార్గమా అనేది పక్కన పెట్టేస్తే ఆయన రచనా శైలిలో ఎక్కడా కూడా ఎవరిని హర్ట్ చేయడు, హర్ట్ చేయకుండా నడుస్తుంది. అది చాలా గౌరవప్రదంగానే రాస్తాడు ఆయన. ఆ రాసిన విషయాలతో భిన్నాభిప్రాయం ఉంటాయి. అంటే అందుకనే ఆయన ఆత్మకథని ఆయన 25 ఏళ్ల వరకే రాశాడు, రాసి వదిలేశాడు. వదిలేసి మేఖల అని ఒక పత్రిక నడిపేవాడు ఆయన ఆ రోజుల్లో. ఆ పత్రికలో సీరియల్గా రాసి ఆపేశాడు ఆయన. ఇక్కడి నుంచి ఎందుకు రాయలేదు అంటే, కరెక్ట్గా ఇదే ఏజ్లో నేను విస్తృతంగా రాయటం మొదలుపెట్టాను. రాయటం మొదలుపెట్టిన తర్వాత నా అభిప్రాయాలన్నీ నా పుస్తకాల్లోనే ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆత్మకథ. దాని మీద బోల్డ్ డిస్కషన్స్ జరిగినాయి. చాలామంది నన్ను తిట్టారు, కొంతమంది పొగిడారు. ఇవన్నీ కూడా రకరకాలుగా రికార్డ్ అయినాయిగా. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఇదంతా రాయటం ఎందుకు ఎత్తి, ఇక్కడ వరకు నేనేమిటి, ఏ ఊళ్ళో పుట్టాను, ఎలా చదువుకున్నాను, నాకేమర్థమైంది,
నేను ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాను, ఏ దృక్పథం నుంచి చూస్తున్నాను, నా కళ్ళజోడు ఏమిటి, అక్కడ వరకు చెప్తే చాలు. మిగిలిన కావాలో నాకు అక్కర్లేదు, మిగిలింది మీరు కావాలంటే చదువుకోండి అని సమాధానం చెప్పాడు ఆయన. ఆయన ఒకడు మహానుభావుడు. భరద్వాజ్ గారు అసలు ప్రాచీన సాహిత్యం మీద ఇంత అవగాహన, విశ్వనాథ సత్యనారాయణ గారిని కోట్ చేస్తున్నారు, పింగళి గారు, ఇంకా ఆధునికులండి ముళ్ళపూడి గారు, కానీ ఇంత పట్టు ఉంది కదా మీకు. అసలు మీరు ఇటు నుంచి మళ్ళీ విప్లవం వైపు ఎలా వెళ్ళారు? లేదండి, అంటే విప్లవం అనేది ఒక మార్పు రావాలి సమాజంలో. ఇప్పుడున్నటువంటి సమాజం బాలేదు అనేది, ఈ మార్పే విప్లవం, అంతకుమించి ఏమీ కాదు. అయితే మార్పు ఎలా వస్తుంది అనేది వర్గ సమాజం అని కార్ల్ మార్క్స్ చెప్పింది ఏంటంటే, ఆయన ధోరణిలో సమాజంలో ఆస్తిపర వర్గాలు ఉంటాయి, అవి రాజ్యం చేస్తూ ఉంటాయి. అది హింసాత్మక ధోరణిలో అణచివేతకి గురి చేస్తూ ఉంటారు. దీన్ని ఎదిరించి మన రాజ్యం మనం స్థాపించుకోవాలి అంటే అది పూచిక పుల్లలతో అయ్యే పని కాదు. అవతలవాడు ఆయుధంతో అణిచివేసేటప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఆయుధం పట్టుకోవాల్సి వస్తుంది. హింస అనేది విప్లవానికి మంత్రసానిత్వం వహిస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. సాయుధ పోరాటం అనేది మార్క్సిజం గుండెకాయ. దాన్ని తీసి దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చాలామంది చేశారు. ఇదొక కోణం ఉంది. కాబట్టి అంటే వర్గ పోరాటము, ఈ దృక్పథము ఈ సమాజంలో సీరియస్గా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. కానీ ఈ మార్పు గురించి రకరకాలుగా మాట్లాడారు చాలామంది. ఇప్పుడు పింగళి నాగేంద్రరావు గారి ప్రస్తావన వచ్చింది. ఆయన ఏదో సినిమా రైటర్ అనుకుంటాం మనం, ఏదో సినిమాలకు రాశాడు, అంతకుముందు నాటకాలు రాశాడు ఆయన. ఈ నాటకాలలో ఆయన చాలా చాలా అద్భుతమైనటువంటి నాటకాలు, వింధ్యరాణి అని ఒక నాటకం రాశాడు ఆయన. ఆ వింధ్యరాణిలో రాజు మీద విపరీతమైనటువంటి కోపంతో ఉంటుంది ఆవిడ. అతన్ని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజును చంపేయాలి అనేది ప్రోగ్రాం. కానీ చంపేసే పరిస్థితి వచ్చి వెళ్ళి అతని మీద ఆ కత్తి పెట్టిన తర్వాత, నాకు చంపే అవకాశం ఉంది, నేను చంపేయగలను కూడా, నువ్వేమీ చేయలేవు, అడ్డుకోలేవు, కానీ నేను చంపడం లేదు, ఈ విషయం నీకు అర్థం చేయించడం కోసం మాత్రమే ఇది చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుని నువ్వు మారతావా మారవా అనేది నువ్వు నిర్ణయించుకుని వెళ్ళిపోతున్నాను అని వచ్చేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు రాస్తాడు ఆయన. అలాగే జేబున్నీసా అని ఒక నాటకం రాశాడు ఆయన. అది బ్యాన్ అయింది అప్పట్లో, బ్రిటిష్ టైంలో 1924లో రాశాడు ఆయన. రాస్తే అది ఎందుకు బ్యాన్ చేశారంటే, హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు చెలరేగుతాయేమో ఈ నాటకం ద్వారా అనే ఉద్దేశంతో దాన్ని నిషేధించారు. అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే, జేబున్నీసాకి శివాజీకి మధ్య కాన్వర్జేషన్. దీని మీద మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కృష్ణాపత్రికలో రాశాడు. దానిలో ఆయన ఇద్దరు ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆవిడ శివాజీ ఇద్దరు, వాళ్ళిద్దరి మధ్య సైద్ధాంతిక చర్చ జరుపుతాడేంటి బ్రహ్మచారి అని రాశాడు ఆయన. పింగళి నాగేశ్వరరావు అని కోప్పడుతూ. ఆయనది ఒక ధోరణి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిది నా కవి మిత్రులు అని ఆయన ఫ్రెండ్స్ అందరి గురించి రాశాడు. దాంట్లో పింగళి నాగేంద్రరావు గారి గురించి రాసినటువంటి ఆర్టికల్లో ఇది ఉంటుంది. శివాజీ యవ్వనంలో ఉన్నాడు, ఆ అమ్మాయి జేబున్నీసా యవ్వనంలో ఉంది, వాళ్ళతో సరదాగా ఏదైనా రొమాంటిక్ డైలాగ్స్ కదా పెట్టాల్సింది. ఈయన మత సంబంధమైన సామరస్యం దీని మీద ఒక పొలిటికల్ ఫిలసాఫికల్ డిస్కషన్ నడుపుతాడేంటి ఆ యూత్ క్యారెక్టర్ల మధ్య. దీనికి కారణం ఇతను బ్రహ్మచారి అవటమే అని నిర్ధారించాడు. పింగళి నాగేంద్రరావు గారు బ్రహ్మచారి, ఆయన పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ మదర్కి ఒక కోరిక ఉండేదట, నాగేంద్రరావు గారి మదర్కి, ఇతను పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారు ఇచ్చినటువంటి వెండి కంచంలో భోజనం చేస్తుండగా చూడాలి. ఇది 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 కూడా రాశారు ఆయన ఫ్రెండే ఒక ఆయన.
రాస్తే దానిలో ఆయన ఫ్రెండ్ మీ మదర్ ఇలా ఫీల్ అవుతుందా, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, అదేమిటి ఆవిడకి నేను వెండి కంచంలో తినాలనే కోరిక ఉందనే విషయం నాతో చెప్తే అరగంటలో కొని తీసుకొచ్చి భోజనం చేస్తాను కదా అన్నాడట. వేటూరు సుందరామూర్తి గారు చెప్పేవాడు ఆయన ధోరణి ఎలా ఉంటుంది అనేది. బందర్ నుంచి ఎవరో వచ్చి ఆయన చూడటానికి, అప్పుడు వేటూరు గారు కూడా ఉన్నట్టు ఆయన దగ్గర ఉంటే, మీరు పాతాళ భైరవిలో పాటలు చాలా అద్భుతంగా రాశారండి అన్నట్టు వాళ్ళు. భేష్ అన్నట్టు ఈయనేం మాట్లాడకుండా. మాయాబజార్ అయితే అసలు చెప్పలేమని చెప్పి అందులో డైలాగులు చెప్తున్నట్టు వాళ్ళు, ఇంకా భేష్ అన్నట్టు. ఈ భేషు ఇంకా భేషు తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. అన్నీ అయిపోయిన తర్వాత సార్ మేము వెళ్ళొస్తాం అన్నట్టు వాళ్ళు, ఇది అద్భుతమైన భేష్ అన్నట్టు అంటే అని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వేటూరు గారు అడిగాడట, ఇదేంటండి వాళ్ళు పాపం అంత కష్టపడి బందర్ నుంచి వచ్చి ఇలా మాట్లాడితే మీరు ఆ 2 పదాలు తప్ప ఇంకేం మాట్లాడలేదంటే, ఎలా నేను రాసిందే నాకు చెప్పి బాగున్నాయంటే నేనేం మాట్లాడను, దాని మీద ఏదైనా విమర్శో లేకపోతే మరొకటో ఒక డిస్కసివ్ పాయింట్ ఉంటే మాట్లాడతాం, లేకుండా నేను రాసిన డైలాగులే నాకు చెప్పేస్తే ఎలాగ, వాళ్ళు నేను రాసిన పాటలే నాకు చెప్తే ఎలాగా, ఇలా ఉండేది ధోరణి. చలంగారు సావిత్రి అనే నాటకం రాశాడు. చలంగారి నాటకానికి పింగళ నాగేంద్రరావు గారు ముందు మాట రాశారు. ఇది చాలామందికి తెలియదు. ఇప్పటికీ చదవాల్సినటువంటి వ్యాసం అది. పింగళి సావిత్రి నాటకానికి రాసినటువంటి ముందు మాట. దాంట్లో ఆయన నేను ఇందాక చెప్పినటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారికి రామారావుకి జరిగినటువంటి డిస్కషన్కి ఇంకొక సైడ్ రాశాడు ఆయన. పౌరాణిక కథలు తీసుకుని రాసేటప్పుడు అంటే అవి ఆల్రెడీ పురాణాల్లో ఉంటాయి. ఇప్పుడు సావిత్రి ఎందుకు చలంగారు రాస్తున్నాడు, అదే నాటకం వేసుకోవచ్చు కదా, మళ్ళీ ఈయన కొత్తగా రాయటం ఎందుకు రాస్తున్నాడు అంటే, అదే నాటకం రాయకూడదు. అది చదవటం వల్ల నీకేమనిపించిందో దాన్ని ఎక్కడో చోట ఏదో క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తూ ఆ ఒరిజినల్ కథని ఇబ్బంది పెట్టకుండా ఇది కూడా నడపాలి అని, మీరు చరిత్ర రాసినా లేకపోతే పురాణం రాసినా మీకంటూ మీరు కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఆ కథని ప్రజెంట్ సొసైటీకి కనెక్ట్ చేయాలి. అది చేయగలిగినప్పుడే సాహిత్యం బతుకుతుంది. అది చేయలేనప్పుడు అది తిరిగి రాయటం అనవసరం, అది ఒరిజినల్ ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకండి అని రాశాడు ఆయన. ఆయన రాసినటువంటి ఆయన అహల్య మీద ఒక నాటకం రాశాడు, పాషాణి అని. అందులో చిరంజీవి అని ఒక ఋషి క్యారెక్టర్ ఉంటుంది, అది ఒరిజినల్గా ఉండదు, ఈయన క్రియేషన్ అది. ఆ క్యారెక్టర్ ద్వారా సమాజం మీద చాలా సెటైర్లు వేస్తాడు ఆ నాటకంలో, ఆ వ్యవస్థ మీదే సెటైర్లు వేస్తాడు. ఇది ఇలా చేయాలి మీరని చెప్తాడు. ఆయన సినిమాల్లో కూడా కనిపిస్తుంది ఆ ధోరణి. మీకు మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఆశ్రమంలో రమణారెడ్డి గారు ఒక స్కూల్ నడుపుతూ ఉంటాడు. ఆ మొత్తం స్ట్రక్చర్ ఆయన అప్పుడు బందర్లో ఉన్నటువంటి కాలేజీలు, హిందూ కాలేజీ, నేషనల్ కాలేజీ ఉండేవి. నేషనల్ కాలేజీ సెటప్పే పట్టుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ పెట్టాడు. ఆ ఆశ్రమం నేషనల్ కాలేజీ, ఆంధ్ర జాతీయ కళాశాల పేరుతో కోపల్ల హనుమంతరావు గారు, ముట్నూరు కృష్ణారావు గారు, భోగరాజు గారు కలిసి ప్రారంభించినటువంటి కాలేజీ అది. వచ్చిన విద్యార్థి తాను ఏం నేర్చుకోవాలని వచ్చాడో దాన్ని ఒక గ్రూప్గా చేసి నేర్పించి పంపించండి, అంతే తప్ప మనం ఒక గ్రూప్ చేసి వాళ్ళని ఇవే చదవండి అని చెప్పడం కాదు అనే పద్ధతిలో చేశారు వాళ్ళు. సంస్కృతం నేర్చుకోవాలి, అలాగే నాకు మెకానిజం కూడా నేర్చుకోవాలి అని వెళ్ళాడు ఈయన పింగళ నాగేంద్రరావు గారు ఆ కాలేజీకి. ఆయనకి మెకానిజం నేర్పించి సంస్కృతం కూడా నేర్పించి పంపించారు. ఆ మెకానిజంతో ఆయన రైల్వేలో ఖరగ్పూర్లో పనిచేశాడు ఇంజనీర్గా. ఆ ఉద్యోగం చేశాడు, వాళ్ళు నేర్పినటువంటి సంస్కృతంతో సినిమాల్లోకి వచ్చి చెలరేగిపోయాడు, రెండూ నడిచినాయి. ఇలా ఉండేది. అంటే మీరు సాంస్క్రిట్ చదివి ఇలా మెకానిక్ ఎలా అయ్యాడు ఈయన అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆయన ఖరగ్పూర్లో ఉద్యోగం చేశాడు, బెంగాలీ నేర్చుకున్నాడు. ఆయన చక్రపాణి గారు ఇద్దరు బెంగాలీలో మాట్లాడుకునేవాళ్ళట విజయ ఆఫీస్లో. అంటే ఆయనేమో మదనపల్లి శానిటోరియంలో ఉన్నాడు, ఆయన టీబీ పేషెంట్. ఆ పక్క బెడ్ మీద ఒక బెంగాలీ ఉండటంతో బెంగాలీ నేర్చుకున్నాడు ఆయన.
అలా వాళ్ళిద్దరూ బెంగాలీలో మాట్లాడుకునేవారు, ఇంకెవరికి అర్థం కాకుండా. ఇదొక ధోరణి. ఇలా వాళ్ళు ప్రపంచాన్ని ఎలా దర్శించారో దాన్ని చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు. చలంగారు సావిత్రి నాటకం రాసి దాన్ని తీసుకెళ్ళి మచిలీపట్నంలో ఉండే పత్రికలన్నీ అప్పుడు ప్రెస్లు ఎక్కువ అక్కడే, ప్రెస్లు అక్కడే దాదాపు 17 ప్రింటింగ్ ప్రెస్లు ఉండేవాటి ఆ రోజుల్లో. వెళ్ళి ఒక పత్రికకి వెళ్ళి ఇచ్చాడు ఆయన, ఆంధ్రభారతి అనేటువంటి పత్రికకి తీసుకెళ్ళి ఇచ్చాడు. వాళ్ళు రిజెక్ట్ చేశారు. శారద అనే పత్రికలో ఈయన పనిచేస్తున్నాడు అప్పుడు, పింగళ నాగేంద్రరావు గారు. అక్కడ ఇస్తే ఆయన చదివి శ్రీరామ్మూర్తి గారు ఇది వేయటం కుదరదు అని చెప్పిన తర్వాత నాగేంద్రరావు గారు చదివి చలంగారికి ఏం చెప్పాడంటే, అబ్బాయి ఇది వెయ్యరు ఎవరు, కానీ ఒక పని చేయవచ్చు. ఒక పబ్లిషర్ ఉన్నాడు రాజుపేటలో, వాడు చదవడు, నేను 1000 అంటే వేస్తాడు. ఓకే, అంటే మరి అప్రోచ్ అవుదాం అన్నట్టు. సరే పద అని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి సావిత్రి అని ఒక నాటకం రాశాడు, నువ్వు వెయ్యాలి అన్నట్టు. వేసేద్దాం, మీరు ముందు మాట రాయాలి అని రాస్తాను. అలా రాశాడు ఆయన ముందు. దానికి ముందు మాట దాంట్లో చాలా అద్భుతంగా ముందు మాటలో ఇవి రాస్తాడు. మీరు పురాణాలు రాయాలనుకున్నా లేకపోతే చరిత్ర రాయాలనుకున్నా మీ కోణం తెలియజేసేటువంటి పాత్రల్ని పెట్టి మీరు వ్యాఖ్యానం చేయకుండా అది రాయటం అనేది ఉపయోగం లేదు అని. అది ఎంత దూకుడుగా వెళ్తాడంటే దానిలో ఆయన, అంటే సత్యవంతుడు సావిత్రి వాళ్ళ మధ్య ప్రేమ ఉంది అనేది చెప్పడానికి ఆ రచయిత ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళవచ్చు అని పింగళ నాగేంద్రరావు గారు రాస్తాడు దానిలో. ఆ ముందు మాటలు రాసి, ఒకవేళ యమధర్మరాజు ఆవిడ్ని అడిగితే, అమ్మ మీరు ఒక రాత్రి నాతో ఉంటే నేను మీకు మీ పతి ప్రాణాలు ఇచ్చేస్తానంటే దానికి కూడా ఒప్పుకునేంత ప్రేమ ఉంది ఆవిడికి సత్యవంతుడి మీద అని జస్టిఫై చేయగలిగిన వాడే రచయిత అని రాస్తాడు. 24లో 1924లో రాశాడు అది. ఇప్పుడు ఎవరైనా కనీసం ఆ మాత్రం మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ లెవెల్లో ఆ రోజుల్లో జనాలు ఉండేవాళ్ళని అవి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చలం ఆల్రెడీ 100 ఏళ్ళు తర్వాత పుట్టవలసిన వాడు అని అంటారు కదా, ఆ విధంగానే పింగళ గారిని కూడా ఇదే లైన్లో చూడలేదు. డీప్ నాలెడ్జ్ సాహిత్యంలో ముఖ్యంగా ఉన్న మీరు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళారు కదా, అక్కడ మీకు ఏమన్నా మరపురాని సంఘటనలు ఉన్నాయా? అంటే నేను వెళ్ళిన తర్వాత, నేను పార్టీలోకి వెళ్ళిన తర్వాత నన్ను కొరియర్గా వినియోగించుకున్నారు. కొరియర్ అంటే కొరియర్గా ఎందుకు తీసుకున్నారు అంటే జనాలకు ఎక్స్పోజ్ కాని వాళ్ళనే తీసుకుంటారు. అంటే ఎక్స్పోజ్ అయితే తెలిసిపోతుంది కాబట్టి, పోలీసులకు ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి అలా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ముందు అలా కొరియర్లుగా వాడటం అనేది జరుగుతుంది. నేను అప్పుడు స్టేట్ కమిటీకి కొరియర్గా ఉన్నాను. ఆ టైంలో విస్తృతంగా తిరగాల్సి వచ్చేది. ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కనీసం 2-3 పుస్తకాలు ఉండేవి, అవే మేత. అలా చదువుకుంటూ ఏదో లారీలోనో లేకపోతే బస్సులోనో ట్రైన్లోనో ట్రావెల్, ఇది నడుస్తూ ఉండగా నాకు మూమెంట్లోకి వెళ్ళలేకపోతున్నాం, మనం ప్రాక్టికల్ ప్రోగ్రాంలో లేము అనేది అనిపించి మా నాయకుడిని అడిగాను. నేను అడిగితే సరే నీ ఇష్టం నువ్వు కానీ అన్నాడు ఆయన. నువ్వు ఇది వదిలేసి నువ్వు మూమెంట్లోకి వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, ఎక్కడ పని చేస్తావు అన్నాడు ఆయన. అంటే మీ ఇష్టం అన్నాను. ఏలూరు పంపించాడు నన్ను. ఏలూరులో అప్పుడు పెదవేగి పోరాటం జరుగుతోంది. పెదవేగి ప్రాంతంలో చల్పల్లి జమీందారు గారి తాలూకా భూములు ఉన్నాయి. వాటిని కొంతమంది కౌలు చేస్తున్నారు. ఒక కమ్మ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ఇంద్రభోగేశ్వరరావు, తాళం రాములు అని గౌడ కులానికి చెందిన ఒక వ్యక్తి, వీళ్ళు అక్కడ కౌలు చేసేవాళ్ళు. అది దళితులకి చెందాలి అనే ఉద్దేశంతో పార్టీ
వాళ్ళతో భూపోరాటం చేయించేటువంటి ప్రయత్నం చేసింది. పెదవేగి భూపోరాటం అని, అది చాలా పాపులర్ స్ట్రగుల్. అప్పటికి ఆ పోరాటం స్తబ్దతకి గురై ఉంది. అంటే జనాలకు వెళ్ళి ఇలాంటివి, అంటే నిర్బంధం విపరీతంగా జరిగింది గ్రామాల మీద. ఆ నిర్బంధం జరిగినటువంటి గ్రామాలకి వెళ్ళి జనాలకి ధైర్యం చెప్పాలి, ఇది కార్యక్రమం అని చెప్పారు. నేను ఇంకొక నలుగురం కలిసి, మొత్తం ఒక 5గురం కలిసి కాలినడకనే గ్రామాలకు వెళ్ళి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఇక్కడ వీళ్ళతో మాట్లాడి ఏదో తినేసి అలా నడుచుకుంటూ ఇంకో గ్రామానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఇది ప్రోగ్రాం. మాతో సులోచన అని ఒక స్టూడెంట్ ఉంది ఆ టైంలో. మేమందరం కలిసి తిరుగుతుండగా ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయి ఒకరోజు పొద్దున్నే మేము ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెడుతూ ఉండగా వాళ్ళు జీపుల్లో వచ్చి ఆపేశారు మమ్మల్ని. ఆపి తీసుకెళ్ళిపోయి ఆ పెదవేగి ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్లో, బోర్డు స్కూల్స్ ఉండేవి కదా ప్రతి పల్లెటూరులోను, ఆ బోర్డు స్కూల్లో బయట ఉన్నటువంటి గుంజలకి కట్టేసి కొట్టారు, విపరీతంగా కొట్టారు. అది నేను మర్చిపోలేను ఆ సీన్. అంటే ఫస్ట్ టైం ఆ లెవెల్లో దెబ్బలు తింటాం అనేది. అంటే దాదాపు టీనేజ్లో ఉండుంటారు అప్పుడు. టీనేజ్ కొట్టారు, విపరీతంగా కొట్టి పోలీసులని పిలిచారు. వాళ్ళు పోలీసులు వచ్చి మరి ఇలా కొట్టేశారు ఏమిటి అని వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించి కొంచెం దెబ్బలు కనిపించకుండా అయిన తర్వాత తీసుకెళ్ళి కోర్టులో పెట్టి, మేము వాళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నం చేస్తామని మా మీద 307 కేసు పెట్టారు. పెడితే సరే దానిలో ఏలూరు సబ్ జైలుకి పంపించేశారు మమ్మల్ని. మేము బెయిల్ రావడం లేదు ఏంటని ఆందోళన పడేవాళ్ళం రోజు. 15 రోజులు అయిపోయింది, మొదటి వాయిదాకి వెళ్ళొచ్చాం. తర్వాత వాయిదాకు కూడా బెయిల్ వస్తుందో రాదో అర్థం కాని పరిస్థితి. ఎందుకు బెయిల్ మూవ్ కూడా చేయట్లేదు అనేది కొంచెం చిరాకు అనిపించింది. కానీ ఆర్గనైజేషన్ ఇంకొక ఆలోచనలో ఉంది అప్పుడు, అది తర్వాత తెలిసింది మాకు. ఈ కొట్టిన వాళ్ళని అడ్డు తొలగించేయాలి అనేది ప్రోగ్రాం డిసైడ్ అయి ఉంది బయట. అది మాకు తెలియదు. వాళ్ళ మీద యాక్షన్ చేసినప్పుడు మేము బయట ఉంటే మళ్ళీ ఆ కేసులో మమ్మల్ని పెడతారు కాబట్టి కొన్నాళ్ళు లోపల ఉండడమే క్షేమం. మమ్మల్ని లోపల ఉంచి ఆ దాడి చేశారు. అందులో ఆ ఇంద్రభోగేశ్వరరావు తప్పించుకున్నాడు, తాళం రాములు అనే అతను చచ్చిపోయాడు. ఇక్కడ చాలామందికి అనుమానం వస్తుంది, ఎందుకు చంపేస్తారు అని. అంటే వర్గశత్రు నిర్మూలన అని చారు మజుందార్ గారు ఒక ప్రోగ్రాం చెప్పాడు. అంటే ఎక్కడైనా ఉద్యమం ముందుకు వెళ్ళటానికి ఆటంకంగా తయారైనటువంటి వాళ్ళని అది శత్రువైరుధ్యంగా గుర్తించి అడ్డు తొలగించడానికి చంపడంలో ఎటువంటి తప్పు లేదు, మీరు చంపేయండి అని చెప్పాడు ఆయన. 8 డాక్యుమెంట్స్ అని ఆయన రాసినటువంటి బుక్స్లో అది ఉంటుంది, వర్గశత్రు నిర్మూలన అనేది. ఇది సాయుధ పోరాటంలో భాగంగానే ఉంటుంది. అంటే మానవ సమాజంలో వైరుధ్యాలు 2 రకాలుగా ఉంటాయి, మిత్ర వైరుధ్యాలు, శత్రు వైరుధ్యాలు. మిత్ర వైరుధ్యాలని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మిత్ర వైరుధ్యం మాత్రమే. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి వైరుధ్యాలు చర్చల ద్వారా పరిష్కరించవచ్చు. కానీ వర్గాల మధ్య వచ్చేటువంటి ఘర్షణని శత్రు వైరుధ్యంగా గుర్తించాలి. అది అవతల వాళ్ళని అడ్డు తొలగించుకోవడం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది. అందుకని హింస తప్పు కాదు అనేది కార్ల్ మార్క్స్ చెప్పాడు. దాన్ని ఈయన కొంచెం ఇండియనైజ్ చేసి చెప్పాడు చారు మజుందార్. అట్లా ఆ తాళం రాములు అనే అతన్ని చంపటం పూర్తయిన తర్వాత అప్పుడు మా బెయిల్ పెట్టి తీశారనమాట. అప్పుడు పెదవేగి దీనిలో అది ఒక ఇన్సిడెంట్. అంటే ఎప్పుడు అనుకున్నా కానీ మూమెంట్ అనగానే నాకు అది గుర్తొస్తుంది. ఈ మధ్య ఒక 1 year బ్యాక్ ఒక ఫ్రెండ్ డాటర్ మ్యారేజ్లో అమ్మాయి మళ్ళీ కనిపించింది. కనిపించి అమ్మాయి వచ్చేసరికి నేను భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తుంటే నన్ను పేరు పెట్టి పిలిచి మనం పాత కాపులమే కదా అంది. అదే పాత కాపులమే అలాగా. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రోజు గుర్తు చేసుకున్నాం, వాళ్ళు కొట్టిన విధానం. ఆ అమ్మాయిని కూడా కొట్టారా? కొట్టారు అందరినీ, మొత్తం 5గురిని కొట్టారు.
అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మన వాంగ్మయం కూడా మీకు తెలుసు. సో చిన్నప్పటి నుంచే మీకు ఇంట్లో అలాంటి అంటే మా మా ఇంట్లో కొంచెం మా మా మదర్ మానికొండ అండి, కృష్ణా జిల్లా మానికొండ. మా తాతగారేమో వేమూరి సీతారామయ్య గారని, ఆయన డాక్టరు. రెండో వైపు మా ఫాదర్ సైడ్ ఏమో వాళ్ళందరూ హార్డ్ కోర్ హిందుత్వ బ్యాచ్. అది అంటే ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ఐడియాలజీతో ఉండేవాళ్ళు. అంటే హిందూ మతంలో ఉన్న రెండు కోణాలు నేను మా అమ్మగారి కుటుంబంలోనూ మా నాన్నగారి కుటుంబంలోనూ చూశాను. చూసి మీరు నేను ఒక మార్గం ఎంచుకున్నాను. అంటే మా అమ్మగారి ఫ్యామిలీలో వాళ్ళు పూజలు ఇవన్నీ వ్యవహారాలు ఉండేవి, చాలా విపరీతంగానే ఉండేవి. కానీ ఒక పద్ధతి ఉండేది, ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే పంపించటం, ఇవి ఉండేవి. మామూలు విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. మా మామయ్య కొంతకాలం ఆయన డాక్టర్ అయ్యాడు. ఆయన అంబేద్కర్ ఎవరు అస్పృశ్యులు అనేటువంటి పుస్తకాన్ని పట్టుకొచ్చాడు ఇంటికి. అది నేను కూడా చదివేసేవాడిని. తర్వాత ఆయనే ఈ నాస్తిక యుగం పత్రిక చందా కట్టాడు, చార్వాకకి చందా కట్టాడు. అవి వచ్చేవి ఇంటికి. ఆ ప్రభావంతో మీరు నాస్తికవాదులు అవి కూడా చదివేవాడిని. అవి చదివేటప్పుడు మా అమ్మమ్మ గారు చూసి తిట్టేవారు. లేదు అవి ఎందుకురా నీకు అనేది తప్ప చదవద్దు అనేది కాదు ఆవిడ. అవి అంటే ఆవిడ ప్రోగ్రామ్ ఏంటంటే, ఆవిడ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు మధ్యాహ్నం పూట వస్తే వాళ్ళకి ఆవిడ రామాయణము భారతము అలా పెట్టి చదివి వినిపించేది. వాళ్ళకి అర్థం కాని విషయాలు ఏవైనా చెప్పేది, అంటే పదాలు అర్థం కాకపోతే ఈవిడ మళ్ళీ చెప్పేది. మా తాతగారికి కొంచెం ఆధ్యాత్మిక విద్యలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన ఒక 5-6 పుస్తకాలు రాశారు. అనుభవ వేదాంత సూక్తులు, తర్వాత భగవద్గీత, తాత్పర్య బోధిని, ఇలాంటివి రాశారు. ఆయన రాసి పాలవజ్జల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవాడు ఆ ఊళ్ళో. ఆయన ఎక్కడి నుంచో వచ్చారు ఆ ఊరు. ఆయన దగ్గర శిష్యరికం చేసి ఈయన ఒక ఆశ్రమం పెట్టాడు అక్కడ. గోడవల్లి రామబ్రహ్మం గారని మనకు ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు. ఆయన బ్రదర్ చంద్రయ్య గారని ఒక ఆయన, నందమూరు వాళ్ళది, మానికొండ పక్కన విలేజ్ అది. విశ్వనాథ సత్యనారాయణ గారిది కూడా ఆ ఊరే. ఆయన ఈ రెండు ఊళ్ళకి మధ్యలో పొలం ఉంది ఆయనకి, ఈ చంద్రయ్య గారికి. ఆయన మా తాతగారు ఇద్దరు ఈ ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఫ్రెండ్స్. గోడవల్లి రామబ్రహ్మం గారు మళ్ళీ కొంచెం లెఫ్ట్. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ప్రజామిత్ర అనే పేరుతో. ఆ పత్రిక ద్వారా ఆయన విజయవాడలో సాహిత్య సేవ చేసేవారు. ఈ చంద్రయ్య గారికి ఈ ఇంట్రెస్ట్ ఉండేది. ఈ పొలాన్ని మా తాతగారి చేతిలో పెట్టాడు ఆయన. పెట్టి ఆశ్రమం పెడదాం మనం, ఇక్కడ సాధకులను కూర్చోబెట్టి మనం ఈ విషయాల మీద క్లాసెస్ చెప్దాం అనేది ప్రోగ్రాం. సీతారామ ఆశ్రమం అని చెప్పి పెట్టారు వీళ్ళు. ఇప్పుడు అది నిర్వహణ కష్టమైపోయి చిన్మయ మిషన్ వాళ్ళకి అప్పచెప్పేశాం. ఇది మా అమ్మగారి ఇంట్లో నేపథ్యం, ఆవిడ పుట్టింట్లో నేపథ్యం. మా నాన్నగారి వైపు విచిత్రంగా ఉండేది, అది కొంచెం హార్డ్ కోర్ వ్యవహారం. మా తాతగారు వీళ్ళందరూ వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాచ్. అది మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు మా తాతగారిని అరెస్ట్ చేసి రాయవెల్లూరు జైల్లో పెట్టారు. ఆయన 3 నెలలు ఉన్నాడు అక్కడ. బ్యాన్ పెట్టారు అప్పుడు ఆర్ఎస్ఎస్ మీద. ఈయన పొన్నూరు స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు అప్పుడు, హెడ్ మాస్టర్గా ఉండి. అంటే పోలీస్ వెర్షన్ ఏంటంటే, యాక్చువల్గా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళకి ఇంటి మీద దాడి చేయబోయారు. ఆ దాడి నుంచి సేవ్ చేయటం కోసం మేము ఆయన్ని స్కూల్ నుంచే లిఫ్ట్ చేసామనేది వాళ్ళ వెర్షను. కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రాయవెల్లూరులో పెట్టారు. బ్యాన్ తీసేసిన తర్వాత రిలీజ్ చేశారు. ఈలోపు ఇంకొక ఆర్ఎస్ఎస్ ఆయన, తెనాలికి చెందిన కోట, ఇంటి పేరు ఆయనది, ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రాయవెల్లూరు పంపించారు. వీళ్ళిద్దరికీ జైల్లో ఫ్రెండ్షిప్ అయిపోయి ఇద్దరూ ఒకే ఐడియాలజీ, ఒకే భావజాలం కావడంతో ఆయన కొడుక్కి మా మేనత్తనిచ్చి పెళ్లి చేశాడు ఈయన బయటకు వచ్చిన తర్వాత. అది టోటల్గా విపరీతమైన హిందుత్వ, అంటే పొలిటికలైజ్డ్ మతం ఉండేది అక్కడ.
చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు ప్రతి విషయాన్ని. ఇక్కడ అలా ఉండేది కాదు. మా అమ్మగారి ఇంట్లో అలా ఉండేది కాదు, చాలా లిబరల్గా ఉండేది. ఇప్పటికీ నా అభిప్రాయం, దాని నుంచి నేను డిరైవ్ చేసుకున్న అభిప్రాయం ఏంటంటే హిందూ మతం అనేది హిందుత్వ అనే ప్రమాదంలో ఉంది అని. అంటే లిబరల్గా ఉండేది హిందూ మతం, కానీ వీళ్ళు ఈ హార్డ్ కోర్లు వచ్చేసి టెర్రరైజ్ చేయటం మొదలుపెట్టారు ప్రపంచాన్ని అని అనిపించింది. మా తాతగారు అలాగే మాట్లాడేవాడు చాలా అప్పట్లో. ఆయన 103 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 103 ఆయన చివరి రోజుల్లో కూడా నన్ను చాలా అనుమానాస్పదంగా చూసేవాడు ఆయన. నేను అరెస్ట్ అవటం పేపర్లో చదివేవాడు ఆయన. నేను మూమెంట్లో ఉండి అరెస్ట్ అవటం, నా బెయిల్ రావటం, ఇవి వార్తలు వచ్చేవి పేపర్లో. అవి చదివి ఆయన డిస్కషన్ చేసేవాడు ఇంట్లో, వీడు ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు అని. ఈ గొడవ నడిచేది. అప్పుడప్పుడు ఆయనకి ఏదైనా హెల్ప్ కావాలంటే పిలిచేవాడు నన్ను, నేను వెళ్ళేవాడిని. అంటే ఆయన పబ్లికేషన్స్ ఎప్పుడైనా, ఆయన ఇంగ్లీష్ గ్రామర్ బుక్ రాశాడు, అది నేనే పబ్లిష్ చేశాను. ఆ ప్రింటింగ్ వ్యవహారం అంతా నేనే చూశాను. ఇలాంటి పనులకు పిలిచేవాడు. వీడికి ఆ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ప్రెస్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇలాంటి పనులకు పిలిచినప్పుడు కూడా చాలా మొక్కుబడిగా మాట్లాడేవాడు ఆయన. కానీ మనసులో చాలా వ్యతిరేకత ఉండేది ఆయనకి. అప్పుడప్పుడు అడిగేవాడు నాకు, ఆయన మా పెదనాన్నగారు వీళ్ళందరూ మాట్లాడే విధానం చూసి హిందూ మతం అనేది హిందుత్వ ప్రమాదానికి గురైంది, ఈ హిందుత్వ అనే దాన్ని పరిహరిస్తే తప్ప ఇది బాగుపడదు అని ఇప్పటికీ అదే ఫీల్ అవుతున్నాను. అమ్మా ఇప్పటికీ మతాన్ని పొలిటికలైజ్ చేయటం. పొలిటికలైజ్ చేయటం అంటే మనకి అద్వానీ గారు ఏకాత్మతా యజ్ఞం అని చేశాడు ఐటీలో. అంటే వీళ్ళు జనసంఘగా జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చారు. మా పెదనాన్నగారు అబ్బాయి రంగావజ్జల లక్ష్మీనారాయణ శాస్త్రి అని ఇప్పుడు గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీకి ఏదో నాయకుడు ఆయన. సరే, ఈ పరిస్థితి నాకేమనిపిస్తుందంటే 80లో ఆయన ఏకాత్మతా యజ్ఞం చేసింది మన ఓట్ బ్యాంకుని మనం సెక్యూర్ చేసుకోవాలనే ప్రోగ్రాంతో. ఏకాత్మ అని పెట్టడంలోనే ఆ వ్యూహం ఉందనేది నా అభిప్రాయం. అద్వానీ వాంటెడ్గానే ఏకాత్మ అని పెట్టి హిందువులందరినీ ఒకటి చేయటం, యూనిటీ చేసి మన ఓట్ బ్యాంకుని మనమే తయారు చేసుకుందాం, వాళ్ళలాగా కాంగ్రెస్ పార్టీలాగా సంతుష్టీకరణ రాజకీయాలు చేయకుండా. అంటే కాంగ్రెస్ మీద వాళ్ళు విమర్శ ఏమిటి, వాళ్ళు ముస్లింలకి వాళ్ళని సంతృప్తిపరుస్తూ వీళ్ళని సంతృప్తిపరుస్తూ వాళ్ళందరినీ తమ ఓట్ బ్యాంక్గా మార్చుకున్నారు అనే ఒక నెపం వేస్తూ హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారా వీళ్ళందరినీ యూనిఫై చేయటం. అది నిజంగా లేదంటారా? ఉందని నేను అనుకోవడం లేదు, ఉందని నేనైతే అనుకోవడం లేదు, ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఆ టైంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి పాయింట్ పట్టుకున్నాడు అద్వానీ గారు. తమిళనాడులో ఒక ఊరు మొత్తం కూడా ఇస్లాంలోకి మారింది, మీనాక్షిపురం ఆ ఊరు పేరు. అది అహ్మద్ నగర్గా మారింది. మీనాక్షిపురమా అహ్మద్ నగర అనేది ఒక పుస్తకం వేసి పంచేవాళ్ళు అక్కడ. నేను ఆయన ఒంగోలులో పెట్టిన మీటింగ్కి వెళ్ళి అసలు వీళ్ళ గొడవ ఏంటో చూద్దాము అనే ఉద్దేశంతో పెడితే ఆ బుక్ ఉచితంగా ఇస్తున్నారు. నేను అది తీసుకొచ్చి చదివి అప్పటి జాగృతి ఎడిటర్ ఉండేవాడు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయనతో కొంచెం డిస్కషన్ జరిగింది దాని మీద. అంటే ఆర్థిక పరమైనటువంటి కారణాలతో, అది దళిత డామినేటింగ్ విలేజ్, అది వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి కారణాలతో అటువైపు వెళ్ళారు. దాన్ని వదిలేయచ్చు కదా, ఎందుకు దాన్ని ఇష్యూ చేస్తున్నారు మీరు అనవసరంగా? లేదు అలా ఎలా జరుగుతుంది, మనం తిరిగి వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ అని మాట్లాడాడు ఆయన. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు ఆయన నాకు, వేణుగోపాల్ రెడ్డి గారు. మీనాక్షిపురం మారిందా? అలాగే ఏం లేదండి, అలాగే ఉంది. కానీ ఆయన కూడా అదే అభిప్రాయాలతో ఉన్నాడు ఇప్పటికీ. ఇలా ఇది మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి హిందూ మతం ప్రమాదంలో ఉంది అని, ఇది పింగళి నాగేంద్రరావు గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారికి సమాధానం చెబుతూ కృష్ణా పత్రికలో ఒక 3 వ్యాసాలు రాశాడు. ఆ 3 వ్యాసాల్లో ఇది కూడా మాట్లాడతాడు ఆయన. ఓకే. మాట్లాడుతూ
ఇది ఎప్పుడు 40లో రాశాడు ఆయన ఆర్టికల్స్ 3. దాంట్లో ఆయన ఏమంటాడంటే మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని గనక ఎవరైనా నినాదం ఇస్తే మైనారిటీ మతాలన్నీ భయపడిపోతాయి అని రాశాడు. అంటే వీళ్ళు ఏదో జాగ్రత్త పడుతున్నారు అనే ఇండికేషన్ ప్రపంచానికి ఇస్తే ఆబ్వియస్లీ ఆ దాడి మన మీదే జరగబోతోందని వాళ్ళు మరింత అలర్ట్ అయిపోయి మరింత వాళ్ళు సన్నద్ధం అయిపోతారు. అంటే సమాజంలో మత కల్లోలాలకి ఇదే లీడ్ చేస్తుంది అని రాస్తాడు ఆయన. మెజారిటీ మతంలో ఏ మేరకైతే మీరు భయాన్ని నింపుతారో ఆ మేరకు సమాజంలో మత సామరస్యం దెబ్బతింటుంది అని చాలా స్పష్టంగా రాశాడు ఆయన. ఈ కాన్షియస్నెస్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా సాధించిన సిపిఐ ఇప్పుడు సీట్ల కోసం మిత్రపక్షాల వైపు చూడాల్సి వస్తుంది. ఇది ఏంటి, సిద్ధాంతపరమైన లోపమా లేకపోతే నాయకత్వ లోపం అంటారా? రెండూ అండి. సిద్ధాంతపరమైన లోపం చాలా బలంగా ఉంది, నాయకత్వ లోపం అంతకంటే బలంగా ఉంది. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన విజయవాడ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో సుందరయ్య గారిని రాజేశ్వరరావు గారిని కలిసి మాట్లాడాడు. ఆయన మాట్లాడి లెఫ్ట్తో వెళ్ళాలి అనేది ఒక అభిప్రాయానికి వచ్చున్నాడు. అప్పటికి ఎన్ని సీట్లు మీరు కంటెస్ట్ చేస్తారు, ఎన్ని మేము కంటెస్ట్ చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది. చెరొక 50 ఇచ్చి మిగిలిన మీరు కంటెస్ట్ చేయండి అన్న దూరంలో చెప్పారు వాళ్ళు. ఆయన హైదరాబాద్ వచ్చి అలా కుదరదు అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. 5 స్థానాలు ఇస్తాను అనే పద్ధతిలో మాట్లాడాడు. సంజయ్ విచార్ మంచి 5 స్థానాలు తీసుకుని పోటీ చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 85లో జరిగినటువంటి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని పోటీ చేశాయి. అప్పటి నుంచి మొదలైంది ఇది. అంటే ఇచ్చిన సీట్లతో సర్దుకుని పోటీ చేయటం అనే ప్రోగ్రాం 85 ఎలక్షన్ నుంచి మొదలైంది. మీరు ఇవ్వండి అంటే 50 మేము పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉంది సీట్ల సర్దుబాటు అనే మాట. రామారావు గారు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి మేమిచ్చిన సీట్లలో మీరు పోటీ చేయాలి అన్నప్పుడు సంజయ్ విచార్ మంచికి 5 ఇస్తానన్నాడు. 5 ఇవ్వండి చాలంది, 5 కంటెస్ట్ చేశారు. ఆ 5లో గెలిచిన వాడే గోని ప్రకాశ్రావు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన జీవితంలో ఎమ్మెల్యే అయింది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి కోటాలో, సంజయ్ విచార్ మంచి కోటాలో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అదే చరిత్ర మీద ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయనకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎన్టీ రామారావు గారు. ఇలా అప్పటి నుంచి అంటే ఒక మాట ఉంది. ఒకసారి ఎప్పుడో నన్ను ఒక ఆయన అడిగాడు. అంటే ఒక సంఘ్ పరివార్తో చాలా సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాయేమిటి అని నా మీద జోకు వేసినట్టుగా అన్నాడు ఆయన. అంటే నేను వెంటనే చెప్పాను, ఎన్టీ రామారావు గారు మాకు 5 ఊళ్ళు ఇచ్చిన చాలని పద్యం నేర్పాడయ్యా. ఇప్పటికీ ఎవరు పార్టీ పెట్టినా అదే పద్యం పాడతాం వెళ్ళి, నీకేమన్నా అభ్యంతరమా అంటే ఇంక అతను ఏం మాట్లాడాడు. అలా రామారావు గారు ఒక సెట్ చేశాడు, మేము ఇస్తాం మీరు పోటీ చేయండి అని. దానికి అంగీకరించారు. అది కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ. అంటే ఒకటి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఐకి. ఆ రోజున ఆ పోరాట విరమణ చేసిన తర్వాత 52లో మనకు మొదటి ఎన్నికలు జరిగినాయి. 52 ఎన్నికలలో కమ్యూనిస్టులు విపరీతంగా గెలుస్తారు అనేటువంటి ఒక అభిప్రాయానికి తెలంగాణ సమాజం వచ్చింది. బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయన దాదాపు చావు తప్పి కన్నులొట్టపోయి ముఖ్యమంత్రి అయినట్టుగానే భావించాడు. ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ స్వీప్ చేసేస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, సుందరయ్య అవుతాడా లేకపోతే బసవపున్నయ్య అవుతాడా, రాజేశ్వరరావు గారు అవుతాడా అనే చర్చలు జరుగుతున్నటువంటి సమయం అది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయికి ఎప్పుడూ చేరుకోలేదు పార్టీ. ఈ క్రమంలోనే ఒక అనుమానం ఉంది చాలామందికి. అంటే ఆంధ్ర రాష్ట్రం, అప్పటి హైదరాబాద్ స్టేటు, ఈ రెండు కలిసినాయి 52 ఎన్నికల తర్వాత. అంటే 53లో అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడింది. అది కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పుడు
టంగుటూరి ప్రకాశం పంతులు గారిని అడిగారు అందరూ, అయ్యా ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు కదా సెక్రటేరియట్ ఇవన్నీ అని అడిగితే ఆయన చాలా స్పష్టంగా, లేదు ఇది పాసింగ్ క్యాపిటల్, మేము ఇక్కడే నిర్మాణాలు చేపట్టడం లేదు, మేము తెలుగు వాళ్ళందరం ఒకే రాష్ట్రంగా ఏర్పడలేనటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాం, త్వరలో హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెప్పాడు ఆయన. ఇది పేపర్లో రికార్డ్ అయింది. ఇదే అంశం మీద అంటే ప్రకాశం గారు ఇలా మాట్లాడారు, మీరేమంటారని జవహర్లాల్ నెహ్రూని అడిగారు. అడిగితే నెహ్రూ గారు ఏమన్నారంటే, ప్రకాశం గారు చాలా పెద్దవాడు, ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో కలుస్తాను అని చెప్పడం విస్తరణవాదం అనుకుంటాను నేను అన్నాడు ఆయన. చాలా స్పష్టంగా హెడ్డింగ్ అదే ఆ రోజు. ప్రకాశం గారి అభిప్రాయం విస్తరణవాదం అన్న జవహర్లాల్ నెహ్రూ అని ఆంధ్రపత్రికలో హెడ్డింగ్ పెట్టి వార్త వచ్చింది. ఈ విస్తరణవాదము అని నెహ్రూ అంటాన్ని మద్దుకూరి చంద్రశేఖరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు అప్పుడు, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా ఆయన ఖండించాడు. అది కూడా పేపర్లో వచ్చింది ఆ మర్నాడే. తెలుగువారు అందరూ ఒక రాష్ట్రంలో కలిసి ఉండాలి అనేటువంటి ఆకాంక్షని విస్తరణవాదం అని ఎలా అంటావు నెహ్రూ అని ప్రశ్నించాడు ఆయన. అంటే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఈ కలవటానికి సంబంధించి బూర్గుల రామకృష్ణారావు గారికి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంది, కలిస్తే కమ్యూనిస్టులని నిలువరించవచ్చు అనేది ప్రోగ్రాం. అయితే విచిత్రంగా వీళ్ళ అభిప్రాయానికి కమ్యూనిస్టుల మద్దతు కూడా తోడైంది. అంటే దేవుడు ఏం కోరుకున్నాడో దయ్యం కూడా అదే కోరుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ విస్తరణవాదం అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే ఆయన్ని కూడా తిట్టారు. ఇదొక విచిత్రమైన సందర్భం. నేను ఆ మధ్య ఈ రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సమయంలో వేటపాలెం లైబ్రరీకి వెళ్ళి పాత ఆంధ్రపత్రికలన్నీ తిరగేస్తుంటే ఈ చారిత్రకమైనటువంటి స్టేట్మెంట్లు దొరికినాయి. చదివి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఆ రోజు. అరే, అప్పుడు కలవడానికి ఇప్పుడు విడిపోవడానికి ఇలాంటి పరిస్థితి. అంటే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడి నుంచి పతనం మొదలై అది చివరికి ఎవరు ఈ 5 ఊళ్ళు ఇచ్చిన చాలు అనేటువంటి పద్యం పాడుకునే పరిస్థితికి వచ్చేసినాయి ఎన్నికల కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ ఎన్నికల కమ్యూనిస్టు పార్టీలు ఈ స్థాయికి దిగజారటం మీద చిరాకు పడే చారు మజుందార్ గారు ఎన్నికల బహిష్కరణ నినాదం ఇచ్చాడు. ఎన్నికల్లో మనం పోటీ చేయటం ఏమిటి, వాళ్ళెవరినో సీట్ అడుక్కోవటం ఏమిటి, అసలు ఈ పద్ధతి ఏమిటి, మన ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏమిటి అంటే, నేను కొంచెం బ్రాహ్మణ్యంగా మాట్లాడతాను, మన ఋషులు చెప్పిన మాట ఏమిటి అని. అంటే మార్క్సు లెనిన్ మావో చెప్పింది ఏమిటి అంటే చెప్పిన మాట ఏమిటి. మన కేజీ సత్యమూర్తి గారు ఒక చోట రాస్తాడు, మార్క్సిజంలో ఉన్నటువంటి మార్క్స్ గుండెకాయ అది సాయుధ పోరాటం అనేది, ఆ గుండెని తీసేసి శవాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు మీరు అని రాశాడు ఆయన. దాదాపు అదే పరిస్థితి. దాని మీద తిరుగుబాటే ఆయన చారు మజుందార్ ఎన్నికల బహిష్కరణ కొంచెం దుందుడుకుగానే మాట్లాడేవాడు ఆయన. అంటే 70లని విముక్తి దశాబ్దంగా ప్రకటించండి అన్నాడు. అలాగే వర్గశత్రు నిర్మూలన, అలాగే డిఫెన్స్ పెట్టుకోవద్దు అన్నాడు. ఎవరైనా చంపేస్తే స్ట్రైట్గా వెళ్ళిపోండి కోర్టుకి, మేము చంపేసామని చెప్పండి, అంతేగాని ఏమీ కాదు, వాళ్ళు ఏ శిక్ష వేసుకుంటారో అది వేయించేసుకుందాం అన్న పద్ధతిలో చేశాడు ఆయన. ఇది గవర్నమెంట్ని టెర్రరైజ్ చేసింది. ఆయన ఇచ్చినటువంటి నినాదాలు ఇవి టెర్రరైజ్ చేసినా ఆయన లాకప్ డెత్ కదా, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లాకప్లో చంపేశారు చారు మజుందార్ని కలకత్తాలో. ఇది జరిగిన తర్వాత కొండపల్లి సీతారామయ్య గారు మొదటిసారిగా మదింపు చేశాడు ఆయన్ని. చారు మజుందార్ని మదింపు చేస్తూ ఆయన అద్భుతమైనటువంటి నాయకుడే, కానీ ఇవి అలాగే విగ్రహ మహాత్ముల్ని బద్దలు కొట్టండి అనే ఒక నినాదం ఇచ్చాడు ఆయన. కలకత్తాలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ పగలగొట్టేశారు స్టూడెంట్స్, అంటే కలకత్తా యూనివర్సిటీ స్టూడెంట్స్తో ఆ పిలుపునిచ్చి పగలగొట్టించాడు ఆయన. విగ్రహ మహాత్ముల్ని బద్దలు కొట్టండి అని. ఇలాంటి కొన్ని నినాదాలు కొంచెం వివాదాస్పదం అయినాయి. ఈ 70లను విముక్తి దశాబ్దంగా ప్రకటించండి అనేది లేనిపోయిన నిర్బంధాన్ని కొని తెచ్చింది ఉద్యమం మీదకి. అందుకని
వీటిని కొంచెం అలాగే ప్రజా సంఘాలు పెట్టడం తప్పు అనేది ఒక నినాదం ఇచ్చాడు ఆయన చారు మజుందార్. ప్రజా సంఘాలు లేవు, పార్టీ ఉంటుంది, పార్టీయే నడిపిస్తుంది ఉద్యమాన్ని. ఇంకా మధ్యలో ప్రజా సంఘాలు పెడితే ఆర్థిక పోరాటాల వైపు వెళ్ళిపోతారు వీళ్ళు, సాయుధ పోరాటం వదిలిపెట్టేసి. అందుకని ఆర్థిక పోరాటాలకి లీడ్ ఇచ్చేటువంటి ప్రజా సంఘాల నిర్మాణం తప్పు అన్నాడు ఆయన. వీటన్నిటినీ సరిచేసి చారు మజుందార్ స్పిరిట్ని అంగీకరిస్తూనే వీటిని తప్పులుగా అంగీకరిద్దాం, మనం అంగీకరించి డిఫెన్స్ పెట్టుకుందాం. అలాగే వర్గశత్రు నిర్మూలన అనే దాన్ని ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చేద్దాం. ఎవరైతే ఉద్యమం ముందుకు వెళ్ళటానికి తీవ్రంగా అడ్డంకిగా తయారవుతారో వాళ్ళని మనం అడ్డు తొలగించుకుని ముందుకు వెళ్దాం. అంతే తప్ప విస్తృతంగా సాయుధ చర్యలు చేయొద్దు. దళ చర్యలు చేయటం వలన నిర్బంధం ఎక్కువ కొని తెచ్చుకుంటాం. అలాగే రిట్రీట్కి ఒక ప్రాంతం ఉండాలి మనకి. ఎప్పుడైనా సరే శత్రువు మన మీద విపరీతంగా దాడి చేయొచ్చు, మనం రిట్రీట్ అయ్యే పరిస్థితి వస్తుందని ముందే గుర్తించాలి. గుర్తించి రిట్రీట్కి ఒక ప్రోగ్రాం ఉండాలి, మనకి ఒక ప్రాంతం ఉండాలి. అది లేకుండా మనం అన్ని చోట్ల యుద్ధం మొదలు పెట్టేస్తే తొక్కిసలాట జరుగుతుంది. మనం పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నష్టాలు ఎక్కువ జరుగుతాయి అని ఆగస్టు డాక్యుమెంట్ అంటారు, కొండపల్లి సీతారామయ్య గారు రాసింది. అది ఒక వెలుగు. అప్పుడు ఈయన సిఓసి అని పెట్టి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అని పెట్టి దాన్నే తర్వాత పీపుల్స్ వార్గా మార్చాడు. ఈ ప్రయాణం ఇవన్నీ అలా చూసుకుంటూ నడిచినటువంటి జీవితం అండి. ఇక్కడి నుంచి మళ్ళీ జర్నలిస్ట్గా ఎలా మారారు? ఈ మూమెంట్లో పనిచేస్తున్నటువంటి టైంలో కేసులు పెట్టింది ప్రభుత్వం, అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా మీద దాదాపు 13 కేసులు పెట్టారు. ఆ టైంలో విజయవాడలో జరిగినటువంటి అన్ని యాక్షన్స్, బస్ దహనాలు జరిగినాయి, ఓఎన్జీసీ ఆఫీస్ దహనం ఒకటి జరిగింది, ఆ కేసు పెట్టారు. ఈ క్రమంలో మేము ఒక ప్రజా కోర్టు నిర్వహించాం విజయవాడలో. అంటే మా పార్టీ పేరుతో వేరే వాళ్ళు చందాలు వసూలు చేయటం అనేది జరిగింది. అప్పుడు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుని విజయవాడ జమ్మి చెట్టు సెంటర్ అని ఉంటుంది మొగలరాజపురంలో, అక్కడ ప్రజా కోర్టు నడిచింది. అయితే ఈ ప్రజా కోర్టు నడుస్తున్నటువంటి ఫొటోస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు తీశారు. ఎర్లీ మార్నింగ్ జరిగింది. అది తీసి వాళ్ళు వార్త రాసేశారు. ఇది పేపర్లో చాలా ప్రముఖంగా వస్తుంది, ఫ్రంట్ పేజీలో అనే స్పృహ మాకు లేదు. మేము అది నిర్వహించేసి వాళ్ళని అక్కడ శిక్షించి మా మానాన మేము కదిలాము ముందుకి. ఆ రోజు మధ్యాహ్నం నేను వేరే చోట ఉండగా అరెస్ట్ చేశారు మీదపడి పోలీసులు. అక్కడి నుంచి తీసుకెళ్ళి వరుసగా ఆ టైంలో జరిగినటువంటి యాక్షన్స్ అన్నీ పెట్టేశారు. ఆ వెళ్ళటం దాదాపు 3.5 సంవత్సరాలు పట్టింది బయట రావడానికి. వీటన్నిటిలోనూ కొన్ని కేసులు కొట్టేశారు. ఒక 2 కేసుల్లో మాత్రం బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసారు. ఆ కేసు కూడా కొట్టేశారు. ఏది ఆ ప్రజా కోర్టు ఫోటోలు పడినటువంటి కేసు కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో కొట్టేసింది కోర్టు. కమలాకర్ కామేశ్వరరావు గారు లేదా పింగళి గారు, మళ్ళీ ముళ్ళపూడి గారు, మళ్ళీ ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, మళ్ళీ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. అసలు ఎలా ఈ ప్రస్థానం అలా మలుపులు ఎలా తిరిగింది? అంటే సినిమా ఇంట్రెస్ట్ అనేది నాకు విజయవాడలో ఉండటం వలన మొదలైందండి. సినిమాలు కూడా చూసేవాళ్ళం, పుస్తకాలు చదువుతూ మధ్య మధ్యలో సినిమాలకు వెళ్ళటం అనేది కూడా జరిగేది. సినిమా ఇంట్రెస్ట్ అనేది మొదలైంది. తర్వాత విజయవాడలో ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంతా అక్కడే ఉండేది, పంపిణీ వ్యవస్థ అంతా సినిమాలకి. అంటే మెడ్రాస్లో ప్రొడక్షన్ జరిగేది, విజయవాడలో పంపిణీ జరిగేది. ఈ విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి అటాచ్ అయ్యి పబ్లిసిటీ సంస్థలు ఉండేవి. లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళకి ఒక లక్ష్మీ పబ్లిసిటీస్ అని ఒక డివిజన్ ఉండేది. ఆ డివిజన్కి ఈట్పుగంటి లక్ష్మణరావు గారు ఇన్ఛార్జిగా ఉండేవాడు. మేము ఆయన దగ్గర కూర్చునే వాళ్ళం ఎక్కువ టైం. ఆయన దగ్గరికి చాలామంది సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆయన సినిమాల గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసేవాడు ప్రైవేట్గా. ఇవన్నీ
మా బుర్రలోకి ఇంకుతూ ఉండేవి నెమ్మదిగా. అట్లా ఒక సినిమా ఇంట్రెస్ట్ అలా ఆయనే కలిగించాడు. ఒక రకంగా సినిమా గురువు ఆయన. ఇటుగంటి లక్ష్మణరావు గారు, అలాగే వాళ్ళ ఆఫీస్కి అప్పుడప్పుడు లింగమూర్తి గారు వచ్చి కూర్చునేవారు. వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగేవి. అలాగే నేషనల్ లితో ప్రింటర్స్ బాబు గారు వచ్చేవాడు అక్కడికి. వీళ్ళందరి మధ్య మేము కూర్చుని వింటూ ఉండేవాళ్ళం. వీళ్ళ డిస్కషన్స్ మధ్యలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అలా మొదలైంది అది. సినిమా ఇంట్రెస్టు, సాహిత్యం ఇంట్రెస్టు, రాజకీయాల ఇంట్రెస్టు, సమాజం పట్ల ఒక ఇంట్రెస్టు, ఇవన్నీ ఉండి క్రమంగా మనం ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది మీడియంలో అనేది నా అభిప్రాయం అండి. సినిమాల్లోకి అంటే నటన మాత్రమే, నటన అనేది అనుకోకుండా పిలిచాడు మా మిత్రుడు ఒక అతను డైరెక్టర్ అవటం వలన. అలాగే ఈ ఫ్రెండ్స్ ఒక ఆయన డైరెక్టర్ అయ్యి నేను చెప్పిన ఒక పాయింట్ తీసుకుని ఒక సినిమా చేశాడు. ఏంటది? విరాట పర్వం అనే సినిమా అండి. ఓకే. రానా, సాయి పల్లవి యాక్ట్ చేసిన సినిమా అది. యాక్చువల్గా నేను ఊరికనే సరదాగా చెప్పాను తనకి, ఇలా ఒక సంఘటన జరిగింది నేను రెవల్యూషనరీ మూమెంట్తో ఉన్న రోజుల్లో అని చెప్పాను. నిజామాబాద్లో జరిగింది ఇది. శంకర్ అనేటువంటి అప్పటి పీపుల్స్ వార్ నాయకుడి కోసం వెళ్ళినటువంటి ఒక అమ్మాయి జీవితం ఇలా అయింది అని చెప్తే ఆ లైన్ తీసుకుని తను డెవలప్ చేశాడు. అయితే నన్ను రమ్మన్నాడు కానీ నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు నేను లైన్ చెప్పి ఇక్కడిక్కడ దీనికి సంబంధించిన సోర్సెస్ దొరుకుతాయి అనేది చెప్పి వదిలిపెట్టాను. ఇక అక్కడి నుంచి తన కష్టం తను పడ్డాడు. వేణు ఉడుగుల ఆయన ఒక రైటింగ్ టీంని పెట్టుకొని దాన్ని డెవలప్ చేసి సినిమా తీసి ఆ టైటిల్స్లో నాకు థ్యాంక్స్ చెప్తూ సింగిల్ కార్డ్ వేశాడు. అలాగే ఆ వేదిక మీద మాట్లాడాడు నా గురించి. అయితే నా ఉద్దేశం ఒక సినిమా తీయాలనేది నా ప్రోగ్రాం. అది రెండు కథలు నేను అనుకున్నానండి. ఆ 2 కథలు చేయాలి అని. ఒకటి గాంధీ గారి హత్య నేపథ్యం మీద ఒక కథ. ఆయన హత్య నేపథ్యంలో ఉన్నటువంటి రకరకాల కథనాల మీద ఒక సినిమా చేయాలనేది ఒక ఆలోచన. హేరామ్ అనేది వరకు వచ్చిందిగా? లేదండి, అది గొడవ వేరు. అది వేరు. ఓకే, అది వేరు. నేను అనుకుంటున్నది వేరు. గాడ్సే అని ఇంకోటి వచ్చింది. గాడ్సే యాంగిల్ కూడా ఉంటుంది దీనిలో. అంటే గాడ్సేని ఒకవైపుకి కట్టేసి చేస్తున్నారు. అతను జర్నలిస్టు. హిందూ రాష్ట్ర అనే పేపర్ ఉండేది అతనికి. అగ్రణి అని ఇంకో పేపర్ నడిపేవాడు. అతనికి ఒక పర్సెప్షన్ ఉంది. పూర్తి స్థాయిలో అతన్ని ఏదో పిచ్చివాడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. నాయకుడు సినిమాలో టిను ఆనంద్ చేసిన క్యారెక్టర్కి కూడా ఒక రకంగా గాడ్స్ ఇన్స్పిరేషన్ అని మణిరత్నం గారు అన్నారు, చెప్పుకున్నాడు. అంటే అతనికి ఏదో మానసికమైనటువంటి సమస్య ఏదో ఉండి మహాత్మా గాంధీ హత్యకు పాల్పడ్డాడు అన్న టోన్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ గాడ్సే కుటుంబం మొత్తం కూడా ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది అనే విషయం చాలామంది విస్మరించారు. అంటే ఆయన మరదలు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది. అంటే ఆయన తమ్ముడి భార్య, ఆవిడ సింధు ఆవిడ పేరు. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడని అడిగారు వీళ్ళు ప్రశ్న. అంటే మహాత్మా గాంధీని చంపేసినటువంటి ఫ్యామిలీలో ఉన్నాను నేను అని ఎప్పుడైనా అనుకున్నారా అని. అంటే ఆవిడ చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పింది. అదేమిటి, మేమందరం కుటుంబం అంతా కూర్చుని తీసుకున్న నిర్ణయం కదా, దీనిలో నేను ఆశ్చర్యపడాల్సిన విషయమే ఉంది అని. దాంతో ఆయన షాక్ అయ్యాడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన. అంటే ఆవిడ గోపాల్ గాడ్సేని పంపిస్తూ ముందు ఆయనకి చపాతీలు అవి కట్టి ఇచ్చి ట్రైన్ ఎక్కిస్తూ, 2 ఆడపిల్లలు వాళ్ళకి. నేను ఒక అమరవీరుడి పిల్లల్ని ఎలా పెంచాలో అలాగే పెంచుతాను, మీరు ఏ రకమైనటువంటి టెన్షను పడద్దు, హ్యాపీగా మీరు వెళ్ళి చేయాల్సిన పని చేసేసి వచ్చేయండి అని చెప్పింది ఆవిడ. అంటే
ఎక్కడో టోటల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు ఈయన అంటే ఈయన బిహేవియర్ నుంచి. రెండోది ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నాడు ఆయన అక్కడ, గాంధీ గారు. అక్కడి నుంచి బయటకు సరఫరా అయినటువంటి వార్తలు, వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఇలా రకరకాలు ఉన్నాయండి స్టోరీస్. వీటి మీద బేస్ చేసుకుని ఒక సినిమా చేయాలి అనేది ఒక ఆలోచన. ఓకే. దీంతో పాటు మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక అంటే మానవ సంబంధాల్లో ఉండాల్సిన ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయా ప్రస్తుత సమాజంలో అనేది టాపిక్గా తీసుకుని ఒక సినిమా చేయాలి అనేది. అంటే ఆత్రేయ గారి ఆదర్శం దీనికి. ఆయన కోకిలమ్మ అనే సినిమాలో ఒక పాట రాశాడు. అంటే హీరోయిన్ ప్రేమించుకుంటారు, హీరో ఇంకొక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని హీరోయిన్కి తెలిసినప్పుడు ఆవిడ మనసు పాడుకునే పాట అది. అందులో అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు ఆయన. అంటే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి ఇదేంటి నువ్వు ఇలా చేసావు అని అడగటానికి నీకు ఒక మమకారం ఉంది, ఓకే. కానీ విడిపోవటం అనే అధికారం వాడిదే. అంటే విడిపోయే అధికారం అవతల వాడికి ఉందని ఎప్పటికప్పుడు గుర్తించి మళ్ళీ కలిసి ఉండమనే డిమాండ్ పెట్టకు. వీడు కలవటానికంటే ముందు నీకు ప్రేమ ఉంది, వీడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ ఉంటుంది, అది లేదు అనే భ్రమకి నువ్వు గురి కావద్దని చెప్తాడు ఆయన ఆ పాటలో. చెప్పి అదే మాట ఆయన ఇంకో పాత నాగేశ్వరరావు గారి సినిమాలో పాటలో కూడా వలచుట తెలిసిన నా మనసునకు మరుచుట మాత్రము తెలియనిదా అంటాడు. మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అని. నీ సుఖమే నేను కోరుతున్నాను, అందుకనే వెళ్ళిపోతున్నాను అంటాడు. అంటే చాలా డెమోక్రటిక్గా వ్యవహరించాలి మనం రిలేషన్స్ విషయంలో. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, జస్ట్ వదిలిపెట్టేయండి అంతే. డిటాచ్మెంట్ కూడా అవసరము అనే పద్ధతిలో ఆయన చాలా పాటల్లో దాన్ని తరచూ ప్రస్తావిస్తూ వచ్చాడు. ఒక ప్రోగ్రామ్గా చెప్పాడు ఆయన. ఒక రావణుడే రాముడైతే అనే సినిమాలో ఒక పాటలో నీ మనసును ఎదురా ఇచ్చుకో దాచుకో కానీ ఎదుటి వాళ్ళ మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు అంటాడు. అవుతుంది, నువ్వు ఇష్టపడ్డావు అంతవరకు అది నీ వ్యవహారం. అవతల వాళ్ళు ఇష్టపడాలి అని నువ్వు ఇన్సిస్ట్ చేయటం అనేది తప్పు. అది వాళ్ళ డెసిషన్. అది నువ్వు డెమోక్రటిక్గా తప్పుకో అక్కడి నుంచి, సీన్లో నుంచి. ఇబ్బంది పెట్టక ప్రపంచాన్ని అనేది. ప్రేమ మార్గం అన్నాడు ఒకే వైపు దారి కాదు, నువ్వు నీ తలుపును తెరిస్తే ఎదుటి తలుపు తెరుచుకోదు అంటాడు. ఇలా ఒక ప్రోగ్రామ్గా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన చాలా పాటల్లో. డైరెక్టర్ అడిగినా అడగకపోయినా, సన్నివేశం డిమాండ్ చేసినా చేయకపోయినా ఇది చెప్పడం నా బాధ్యత అనుకుని చెప్పాడు ఆయన. మానవ సంబంధాల్లో ప్రజాస్వామికత లేకపోవడం వలన కొట్టుకు చచ్చిపోతున్నారు కాబట్టి మీరు కొట్టుకోకండి, అవతల వాళ్ళని చంపకండి, మీరు చచ్చిపోకండి, రెండూ తప్పే. లెట్ గో, ప్రజాస్వామికంగా ఉండండి, అవతల వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, అవతల వాళ్ళ స్పేస్ని గుర్తించండి అని ఆయన పదే పదే చెప్పుకుంటూ వెళ్ళాడు. దీని మీద ఒక సినిమా తీయాలనేది ఒక ఆలోచన. అంటే మానవ సంబంధాల్లో ప్రజాస్వామిక లక్షణాలు ఎలా కొరబడుతున్నాయి, దాని వలన సమాజం ఎలా తయారవుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది పూర్తి స్థాయిలో ఆయన ఎన్ని పాటల్లో ఎలా చెప్పాడో అదే పద్ధతిలో కథరాజు సినిమా తీయాలనేది ఒక ఆలోచన. ఈ రెండు ప్రాజెక్టులు ఎక్కించాలి అనేది ఒక ప్రోగ్రామ్ అండి. అది దాని మీద ఆల్రెడీ పని చేస్తున్నాను నేను. దీంతో పాటు మల్లేశం సినిమా డైరెక్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ ఆయన రాజు అని, ఆయన ప్రొడ్యూసరు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన 23 అనే టైటిల్తో ఒక సినిమా చేస్తున్నాడు ఇప్పుడు. రేపు ఆగస్టులో సెట్స్ మీదకి వెళ్తుంది అది. ఆ సినిమాకి నేనే కథ ఇచ్చాను. అది జరిగిన కథే, సమాజంలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించిన కథే అది. ఇలా ఒక సినిమా ప్రయాణము, దీంతో పాటు ఒక 2-3 బుక్స్ పబ్లిష్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉందండి. ఒకటేమో కత్తి మహేష్ రచనల్ని కత్తి రాతలు అనే పేరుతో ఒక పుస్తకంగా తీసుకురావాలనేది ఒక ప్రోగ్రాం, ఒక ఆలోచన. రేపు బుక్ ఫెస్టివల్కి తీసుకురావాలని. దాంతో పాటు నా ఫేస్బుక్ రైటింగ్స్ అన్నీ కూడా ఒక పుస్తకంగా తీసుకురావాలనేది ఒక ఆలోచన. అది కూడా రేపు నెక్స్ట్ బుక్ ఫెస్టివల్కి చేయాలని. అలాగే పింగళీయం అనే పేరుతో నేను పింగళ నాగేంద్రరావు గారి నాటకాలన్నీ కలిపి ఒక పుస్తకం 2 వాల్యూమ్స్గా వేశాను గతంలో. 2000
నాదేనా, మీదేనా? నేనే అరే వేసాను. వా, ఓకే. అది 2010లో వేసాను. అది అయిపోయినాయి కాపీలు. అది రీప్రింట్కి వెళ్ళాలి అనేది ఒక కార్యక్రమం. దానిలో కొన్ని అచ్చుతప్పులు ఉన్నాయి, అవి చూసి చెక్ చేసి మళ్ళీ ఓకే. అది కూడా రేపు వెళ్ళాలి అని, రీప్రింట్కి వెళ్ళాలని. ఇది ఒక ఈ బుక్ పబ్లికేషన్ ప్రోగ్రామ్ ఒకటి, ఈ సినిమా పని ఒకటి, ఇలా నడుస్తోందండి. ఎంతో బిజీగా ఉన్నా కూడా మా ఇండియా నెక్స్ట్కి ఛానల్కి వచ్చి చక్కగా మీ అభిప్రాయాలను చాలా సూటిగా చెప్తారు ఎప్పట్లాగానే. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.